మనకు స్థుతి కలుగును గాక. దేవదేవుని మహాకృప మరొక ప్రభు దినాన ఇలా ఆయన సన్నిధిలో చేరి ఆయన పరిచయ కృపను ప్రభు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవదేవునికే మహిమ ఘనత ప్రభావం చెల్లిద్దాం. ఈ దినము బాధలలో నెమ్మది. బాధలలో నెమ్మది. ఎంత గొప్పవారైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, మన జీవిత యాత్రలో ఏదో ఒక సమస్య, శోధన, బాధ వెంటాడుతూనే ఉంటుంది. అటువంటి స్థితిలో నెమ్మది పొందటం ఎలాగూ? నెమ్మది పొందటం. నెమ్మది అంటే అర్థం ఏంటి చెప్పండి? నెమ్మది అల్లకల్లోలమైన సముద్రం అనుకోండి. ఆ అల్లకల్లోలమైన సముద్రంలో తుఫాను రేగిన తర్వాత, గాలి వనకుట్టిన తర్వాత ఒక్కసారి పరిస్థితి చలబడిపోద్దే, అదే నెమ్మది. కొంచెం సౌండ్ పెట్టాను, పెద్దగా మాట్లాడలేను, గొంతు బాగాలేదు కదా, కట్ అయిపోయింది పూర్తిగా. సిగ్నల్ కాదు, ఇక్కడ తగ్గి ఇక్కడ పెంచాలి. ఈ మైక్ దగ్గర కొనవాడేడి. నెమ్మది అంటే భయంకరమైన పరిస్థితి వస్తుంది, జీవితం అల్లకల్లోలమైపోద్ది, బతుకుతాము అని నిరీక్షణ ఉండదు, వెంటాడబడతాం, వేధింపబడతాం. ఆ తర్వాత నెమ్మదికరమైన స్థితి దేవుడు విడుదలిస్తే, దేవుడు కలుగు చేసుకుంటే, దేవుడు సహాయం చేస్తే. గొప్ప వ్యాధి, భయంకర వ్యాధి వస్తుంది, కుటుంబంతా తలడిల్లిపోతాం. కానీ స్వస్థత దొరికినప్పుడు వచ్చిందే నెమ్మది, అదే నెమ్మది. అవమాన నిందలు వస్తాయి, శ్రమలు కలుగుతాయి. ఆ శ్రమలో కునిగిపోతాం, తలడిల్లిపోతాం. దేవుడు కనికరిస్తే మనసులో, హృదయంలో నెమ్మది కలిగేది, అదే నెమ్మది. ఒక వ్యక్తి బాధలలో నెమ్మది ఎలా పొందుకోవాలి? విశ్వాసి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మనకన్నా, మానవుల కన్నా కూడాను జంతు ప్రపంచం ఎక్కువ కదా. అడవుల్లో జంతువులు ఉన్నాయనుకోండి, మన జనాభా కన్నా వాటి జనాభా చాలా ఎక్కువ. కట్టగాను మన 10 లక్షలు ఉంటే అవి 100 లక్షలు ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. వాటి స్థితి చూడండి ఒక్కసారి. అడవిలో ఒక చిన్న కుందేల బతుకుతుందంటే ప్రతిరోజు దానికి భయమే కదా, ప్రతిరోజు భయమే. ఎప్పుడు ఏ శత్రువు దాడి చేస్తాడో, ఏ వైపు నుంచి ప్రాణం పోతుందో, క్షణం ప్రాణం గుప్పిట్లో ఉంటుంది. అయినా బతుకుతుందా లేదా చెప్పండి? అయ్యో ఈ భయంతో నేను తట్టుకోలేను, చనిపోద్దామని. జంతువులు ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకోవడం చూస్తారా? లేదు కదా. జంతువులు ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకుంటాయా? లేదు. మన కష్టం కలగగానే, శ్రమ కలగగానే మన ఆలోచన అందరూ వెళ్ళిపోతాయి. ఇక బ్రతకటం అనవసరం. జంతువులు ఎప్పుడైనా చూస్తారే ఆత్మహత్య చేసుకోవటం, ఊరేసుకోవటం, ఏదో చేసుకుని ప్రాణం తీసుకోవటం? ఎందుకంటే వాటి దేవుడు తెలుసు. ఆయన గుప్పిని విప్పితే తిని తృప్తి పొందుతాయి. ఆయన ముఖం దాచుకుంటే అవి కలతపడతాయి. వాకి చెప్పారు కదా, ఎవరు ముఖం దాచుకుంటే, దేవుడు ముఖం దాచుకుంటే కలతపడిపోతాయి. ఎవరు? జంతువులు. నీవు నేను దేవుని భయం లేకుండా, ఆయన ముఖదర్శనం లేకుండా, ఆయన సహవాసం లేకుండా నిర్భయంగా లెక్క లేకుండా తిరుగుతాం మనం, దేవుని భయం లేకుండా. కానీ ఆకాశ పక్షులు కానీ, జంతువులు కానీ ఆయన పెట్టింది కూర్చుకొని అవి ప్రార్థన చేస్తాయేమో తెలుసా? జంతువులు, పక్షులు తెలుసా మీకు? ఏ వృందం చక్కని మాట, ఎంత చక్కని మాట అంటే బలపరిచే మాట. ఏవో
12 30 కదా, 31, 38. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టునప్పుడు. ఎవరు మొర్రపెట్టేదండి? ఏమి లేకపోతే, తిండి లేకపోతే నీ లాగా నలగ అక్కడక్కడ అడగవయి, పక్కింట్లోకి బావు, పక్క కాకులను అడగవు నీ ఆహారం కొంత నాకు కావాలని. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టున్నప్పుడు కాకి ఆహారము సిద్ధపరచు వాడేవాడు. ఎంత శ్రేష్టమైన మాట కదండి. ఇదే బాధలో నెమ్మది కదా. అవి ఏనాడు దిగులు పడవు. ఎప్పుడు దిగులు పడతాయి, కలత పడతాయంటే దేవుడు ముఖాన్ని మరుగు చేసుకుంటే తప్ప దేనికి భయపడవు. ఆయన ముఖం మరుగు చేసుకుంటే తప్ప. మరి మనమైతే ప్రతిదీ చిన్న సమస్య భూతత్వంలో చూసి పెదానికి భయపడిపోతాం, దిగులు పడిపోతాం, కృంగిపోతాం, ఏడుస్తాం. ఈ బ్రతుకు అనవసరం అనుకుంటాం. కానీ నెమ్మది కావాలా? ప్రతి సమస్యలో నెమ్మది కావాలా? ఇదిగో మన దేవుడు సజీవుడు, ఆయన దగ్గర రావాలి. ఎలా నెమ్మదిస్తారో చూద్దాం. ముందుగా మనం చదువుకున్న వాక్య భాగాన్ని వెళదాం. దయతో 108వ కీర్తన 49-50 వచనాలు చూద్దాం. నీ సేవకునికి దయచేయబడిన మాట అనగా వాక్యము. ఈ పరిశుద్ధ గ్రంథం ఎవరి కోసం ఇవ్వబడింది? మన కొరకే, విశ్వసించే వారి కొరకే. ఊరక ఆదివారం పూట చక్కగా చేతితో పట్టుకొని కాసేపు పేజీలు తిరగేసి ఇంటికి వెళ్ళిపోయి ప్రక్కన పెట్టడానికి కాదు. ఒక వ్యక్తి ఎప్పుడు ధైర్యం తెచ్చుకుంటాడు అంటే వాక్యము ద్వారా హెచ్చరింపబడాలి, సరిచేయబడాలి, ధైర్యపరచబడాలి, నెమ్మది పొందాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో వ్రాయబడ్డ జీవితాలన్నీ కూడా మనలాంటి మానవులే, మనలాంటి వారే. అందుకే యాకోబు గారు అంటారు, ఏలియా మన వంటి మనుష్యుడే. ఎలాంటి వాడు ఏలియా? మనలాంటి మనుష్యుడే. కానీ ఆసక్తితో ప్రార్థన. ఏలియా ఏమీ ఆకాశం దిగపడలేదు. మనలాగే తల్లి గర్భాన పుట్టాడు, మనలాగే 9 నెలలు తల్లి గర్భంలో మోయబడ్డాడు, మనలాగే ఏడ్చాడు, బండాడాడు, ఎవరు ఎదిగాడు. కానీ ఎప్పుడైతే తన దేవుని తెలుసుకున్నాడో, దేవుని పిలుపు లోబడ్డాడో, అభిషేకింపబడ్డాడో, ప్రార్థనా జీవితాన్ని నేర్చుకున్నాడో, ప్రతి స్థితిలో దేవుని వైపు చూడటం నేర్చుకున్నాడో, తన జీవితం మార్చబడింది. ఏలియా మనలాంటి మనుష్యుడే. ఆదాము మొదలుకొని ఇదిగో బైబిల్లో పేర్కొన్న విశ్వాస వీరులేమి ప్రతి ఒక్కరు కూడా మనలాంటి వారే. అందరూ సుఖంగా ఏమి లేరు కదా. కష్టాలు వచ్చాయి, శ్రమలు కలిగాయి, వ్యాధులు వచ్చాయి, నిందలు పడ్డాయి, మన ప్రక్కలకు వచ్చారు. వాళ్ళు ఏం చేశారు? దేవుని వైపు చూశారు. ఈరోజు వాక్యం చెప్పేది అదే. మన జీవితాలలో ఆనాడు ఆ భక్తులు, ఆ విశ్వాస వీరులు బైబిల్లో పేర్కొనబడ్డ వారి జీవితాలు చూసినప్పుడు, ఒక వ్యక్తి జీవితం చదివినప్పుడు వారి ద్వారా మనం ఏం నేర్చుకోవాలో అంచెదినాల్లో ఉన్న మనకి బుద్ధి కలగడానికి దేవుడి వాక్యాన్ని మన చేతికి ఇచ్చాడు. మీరే కొత్త కాదు, నీకన్నా ముందున్నారు, తరతరాలుగా ఉన్నారు. వారందరూ కూడా ఇదే దారిన పోయారు. కానీ అప్పుడు వారి స్థితి ఎలా ఉంది, వెళ్ళని వారి స్థితి ఎలా ఉంది, దాని నిత్యమంతుడు బుద్ధిహీన ప్రభు చెప్తూ వచ్చాడు. ఆయన ఆశించే వారి పరిస్థితి ఏంటి, ఆయన ఆశపడే వారి పరిస్థితి ఏంటి అని ప్రతి ఒక్కటి విధంగా జ్ఞాపకం చేస్తారు. బైబిల్లో మంచివాడే కాదు, చెడవారు కూడా ఉన్నారు. ఎందుకు రాసిన చెడవారి జీవితాన్ని అలా ఉండవద్దనటానికి హెచ్చరిక. మంచివారి జీవితం ఎందుకు రాయించాడు దేవుడు? ఆర్థిక బ్రతుకు నీకు మేలని చెప్పడానికే. అందుకే వాక్యము బ్రతికిస్తుంది. చూడండి, ఏమన్నా 49వ వచనం చూద్దాం. దయతో నీ సేవకునికి
మాట జ్ఞాపం చేసుకో. దాని వలన, ఈ వాక్యం వల్ల, ఆ మాట వల్ల నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే అనగా ఈ వాక్యమే నాకు నెమ్మది కలిగించను. కష్టం కలగగానే లోక సంబంధమైన ఆదరణ, నెమ్మది కోసం పరిగెత్తున్నా, అది తాత్కాలికమే. కానీ ప్రభువును గుర్తిరిగిన వారు, క్రీస్తు ప్రభువును రాజుగా, ప్రభువుగా, దేవునిగా కలిగిన వారు మరి శ్రమలో, మరి వేదనలో, మరి దుఃఖములో వాక్యము ద్వారా నెమ్మదిని పొందుతారు. ఎందుకంటే వాక్యము దేవుని మాట, దేవుడైన వాక్యం, అది ఆయనే వాక్యము. అందుకే కదా హెబ్రీ పత్రిక 1 మాట, పూర్వదినములందు నానా సమయముల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను కదా. ఎంత శ్రేష్టమైన మాటమా! ఇదిగో ఈ వాక్యము మన ప్రభువు మాట, ఆయన మాట, బ్రతికించే మాట. అది ఏ అధ్యాయము, ఏ వచనం కూడా వృధాగా ఉంచలేదు. మన బలపరచడానికి, సరిచేయబట్టానికే. కష్టంలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, అగ్ని శ్రమల్లో ఉన్నావా, వ్యాధితో ఉన్నావా, బలహీనంగా ఉన్నావా, కృంగి ఉన్నావా, సమస్యలో ఉన్నావా, ప్రతి దానికి జవాబు వాక్యము దగ్గరే. వాక్యానికి దూరంగా నువ్వు పరిష్కారం చేసుకోవద్దు. వాక్యానికి దూరంగా జవాబు వెతకవద్దు. దేవుని దగ్గర ఆయన సరి కూర్చో, వాక్యం ధ్యానించు. వాక్యదాపు నీతో నాతో మాట్లాడి సరిచేసే దేవుడుగా ఉన్నాడు ఆయన. అందుకే భక్తుడు అంటాడు, ఈ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధలో ఈ వాక్యమే నాకు నెమ్మది కలిగించింది. 3వసారి ఆరంభించారా 90 రోజులు బైబిల్ రీడింగ్ ప్రోగ్రాం ఆరంభించారండి సంఘంలో. ఈ సంవత్సరానికి ఇది 3వసారి మొదలుపెట్టాం వాక్యం చదవటం, 90 రోజుల ప్రోగ్రాం. ఎందుకు ఇంత క్రమంగా ఆరంభించామంటే వాక్యం తెలుసుకోవాలి. ఎవరో చెప్తే వినటం కాదు, ఎవరో చెప్తే అర్థం చేసుకోవటం కాదు. నీకు నీవుగా ఆయన పాదం మీద కూర్చొని, వాక్యం మీద కూర్చొని ధ్యానించడం ద్వారా, దివారాత్రము ధ్యానించడం ద్వారా నెమ్మది కదా మన జీవితాల్లో. ఒక్కరోజు ఆహారం లేకపోతే, ఒక్క పూట ఆహారం లేకపోతే తరలిపోతావు కదా. దేవుని వాక్యము నీ ఆత్మను బ్రతికించేది, నీ ఆత్మకు అవసరమైన వాక్యం అది. ఆ ఆత్మ దేవుని మాట ఉంటుంది కదా. మన అయిపోతుంది ఆత్మ దయచేసిన దేవుడు. ఎవరు ఆత్మ యజమాని ఎవరు? మన ఆత్మల కాపరెవరు? ప్రధాన కాపరెవరు? ప్రభువారు కదా. ఈ ఆత్మ కావాల్సిన ఆహారము దేవుని వాక్యం మరొకటి కాదు. లోక సంబంధం ఏది వేటితో కూడా నేను ఉన్న దేవుని ఆత్మ తృప్తి పొందదు. వాక్యం కావాలి. వాక్యాన్ని హెచ్చుగా తీసుకోవాలి. సమృద్ధిగా మళ్ళీ నివసించాలి. దినదినము నడిపించేదిగా ఉండాలి ఆ వాక్యము. జ్ఞాపం చేస్తుంది కూడాను. శ్రమ కలిగిందా? నెమ్మది కావాలా? బాధలో ఉన్నావా? నెమ్మది కావాలా? అవమానంలో ఉన్నావా? నెమ్మది కావాలా? దుఃఖంలో ఉన్నావా? నెమ్మది కావాలా? నువ్వు రావాల్సింది వాక్యం వచ్చేంతకు, దేవుని ఇచ్చేంతకు. ఆయనే నెమ్మదిచ్చేవాడు. ఆయన నెమ్మదినిస్తే ఆ నెమ్మదిని నా నుండి ఎవరు తీసివేయలేరు. అందుకే భక్తి అంత తిరగను. నీ వాక్యం నన్ను బ్రతికించాను, నా బాధలో నెమ్మదినిస్తుంది. రెండవదిగా నెమ్మది పొందాలి అంటే కీర్తన గ్రంథము 26వ కీర్తన 28వ కీర్తన 7వ వచనం, 28:7 చూద్దాం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము, ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయం కలిగాను. హృదయం కీర్తనలతో న్యాయాలు. దుఃఖంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు మన హృదయము ఆయన ఉండాలి. ఏంటనక
దేవుని పట్ల ఎలాంటి ఉంచాలి. ఎంత తేటగా భక్తులు జ్ఞాపం చేస్తున్నాడంటే ఈ 8వ కీర్తనలో ఎంత తేటగా జ్ఞాపం చేస్తున్నాడంటే, యెహోవా నా ఆశ్రయము, నా కేడము. యెహోవా నా ఆశ్రయము, నా కేడము. ఈరోజు మన ఆశ్రయం ఎవరు చెప్పండి? మన కేడెం ఎవరు? ఇదే మన సాక్ష్యం. ఒకటి చెప్పమంటారా? నీకు దేవుడు ఎవరు? కష్టం కలగగానే, ఒక ఆపద కలగగానే ఫస్ట్ ఎవరు గుర్తొస్తారో, అర్థమైనా? మొట్టమొదట ఎవరు గుర్తొస్తారో వాళ్ళే నీ దేవుడు. అర్థమైందా? కొందరికి తండ్రి గుర్తొస్తాడు, కొందరికి తల్లి, కొందరికి అక్కలు, కొందరికి అన్నలు, కొందరికి డాక్టర్ గారు, కొందరికి హాస్పిటల్. అర్థమైందా? దేని మీద నమ్మకం వాళ్ళకి ముందు గుర్తొచ్చింది మనకి. వాళ్ళే మన ఆశ్రయం. కానీ కీర్తనకారుడు అంటాడు, యెహోవా నా ఆశ్రయము, నా కేడము నువ్వే. ఎందుకంటే ఎన్నోసార్లు శ్రమలు నిలబడినప్పుడు నిన్ను ఆశ్రయించారు. నన్ను సిగ్గుపడినవ్వలేదు, మీరు నాకు సహాయం చేశారు, నన్ను బలపరిచి విడిపించారు. కాబట్టి నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను. ఏం చేయాలి? శ్రమలు నెమ్మది కావాలంటే దేవుని యందలి నమ్మిక. ఆయన చేయగలడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క సాక్ష్యం ఏంటంటే, వేడిమి గల మండుచున్న అగ్నిగుండము ఏడంతలుగా రెట్టింపు చేయబడింది. భయపడలేదు. కానీ మేము సేవించుచున్న మా దేవుడు వేడిమి కలిగిన మండుచున్న ఈ అగ్నిగుండం నుంచి మనం తప్పించగలిగిన సమర్థుడు. అదే ఆశ్రయము, నమ్మిక. తర్వాత వచ్చింది ఏంటంటే, ఒకవేళ ఆయన రక్షింపకపోయినా మేము నీ దేవతను సేవించము. ఎవరు చెప్పగలండి ఈ మాట? ఇది కాకపోతే ఇంకొక దేవుడు, ఇక్కడ కాకపోతే ఇంకో చోట. కానీ వీరు ముగ్గురు అంటారు, మేము సేవించే దేవుడు. ఎంతమంది ముందు తెలుసండి? వేలాది మంది ప్రజలు. అందుకే ప్రభు అంటాడు, ప్రజలు ఎదుట నన్ను కనపరచు అని నేను కనపరుస్తున్నా. ప్రభు తెలుసండి. మన సాక్ష్యం ఎలా ఉంటుందంటే, రహస్యంగా చేస్తాం ప్రార్థన, ఇంకో తెలియనీయం. ఎందుకు? తెలిస్తే మళ్ళా ఒకవేళ మేలు జరగకపోతే ఏమైద్దు అని. వీళ్ళు అలా కాదు, పబ్లిక్గా రాజుగారితో నెబుకద్నెజరు అని మాట్లాడుతూ, మా దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండం తప్పించగలిగిన సమర్థుడు ఒప్పుకున్నారు. ఒకవేళ తప్పించకపోయినా మేము నీ దేవత నమస్కారం. కోపం చేసింది రాజుగారికి. పిల్లలందరి ముందు తిరస్కరించాడు. ఎవరు చెప్పమంటారండి? నువ్వు పిల్లలందరి ముందు ప్రభువును ఆశ్రయిస్తే, ప్రజలు ఏమిటో నువ్వు ఆశ్రయిస్తే ఆయన దిగి వస్తాడు. అగ్నిగుండంలోనికి ఆయన దిగి వచ్చాడు. అగ్నిగుండం ఎలా మారిపోయిందంటే ఆహ్లాదంగా మారిపోయింది. అగ్నిలో సంచరిస్తూ ఉన్నారు. వాళ్ళని వేయటానికి వెళ్ళిన పనివారు కాలిపోయారు. కానీ వారి వస్త్రములకు కానీ వెంట్రుకలు కానీ అగ్నివాసన కూడా అంటే, ఎందుకనగా ఆ అగ్నిగుండములో వారితో ప్రభు ఉన్నాడు. ఇదే బాధలో నెమ్మది. శ్రమ కలుగకుండా మానదు, కష్టం రాకుండా పోదు, శారీరకమైన మానసిక వేదన రాకుండా ఉండవు. కానీ ఆ శ్రమలలో, ఆ వేదనలలో మన ప్రభు మనతో ఉండే ప్రభు. ఆయన మర్చిపోవద్దు, మనతో ఉండే ప్రభు. వినవచ్చు, కావాలంటే అగ్నిగుండాన్ని వర్షం ఆపవచ్చు కదా దేవుడు. ఏం పంపండి? మన ప్రార్థన ఉండదంటే, ప్రభువా అగ్నిగుండం విస్తారమైపోయింది, ఆయన ఒక్కసారి నువ్వు చేయి చాపి మంచి వర్షం కురిపించావంటే అగ్ని ఆరిపోద్ది. వర్షం కురిస్తే దేవునికి మహిమ, లేదా అగ్నిగుండంలో పడిన తర్వాత దేవుడు వారితో ఉండి
వారిని కాపాడితే దేవునికి మహిమ. చెప్పండి. మన జీవితంలో శ్రమలు కొన్నిసార్లు తన మహిమార్థమై రప్పిస్తాడు దేవుడు. ప్రభు ఇలాగ ఉన్నప్పుడు ఒక గుడ్డివాడిని చూసి ప్రభుని శిష్యుడు అడుగుతాడు, ప్రభా వీడు గుడ్డివాడు ఎందుకు పుట్టాడయ్యా? వీడు పాపం చేశాడా? వీడి కన్నవారు పాపం చేశాడు. ప్రభు వీడైనను వీడి కన్నవారైన పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వినేందు ప్రత్యక్షపరచబడి గుడ్డివాడుగా పుట్టాడు. ఆయనకు మహిమ కలగాలి మన జీవితం ద్వారా. ఈ శ్రమలో, ఈ దుఃఖంలో, వేదనలో ఇక వల్ల కాదు, మన పని అయిపోయింది అనుకున్నప్పుడు దేవుడు తోడుగా ఉండి విడిపించిన ఆ స్థితిలో అనేకులు మనం సేవించే ప్రభు వైపు చూడాలి. అంతే కదా. మండుచున్న వేడిమి అగ్ని ఉండమది సవాలు చేశారు రాజుతోటి. మా దేవుడు సమర్థుడు, ఆయన మేము ఆశ్రయించిన దేవుడు, సేవించే దేవుడు. మరి అంత గొప్పగా చెప్తే చూసే దేవుడు, వినే దేవుడు, సజీవుని దేవుడు, మాట్లాడే దేవుడు తన భావం తీసుకొస్తాడా? తీసుకున్నాడు కదా. వెంటనే వారు అగ్నిగుణంలో పడక మునిపే, ఓ మనం చెప్పాలంటే వారు అగ్నిగుణంలో పడక మునిపే వారి కన్నా ముందుగా ఆయన అక్కడ ఉన్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు వేయడానికి విషం వేయడానికి వెళ్ళిన వాళ్ళే చనిపోయారు. ఇక లోపల పడకముందే వారి కోసం అక్కడ ఆయన ఎదురు చూస్తున్నారు. మర్చిపోవద్దు. ఆశ్రయిస్తే ప్రభువా మీ ద్వారా తప్ప ఈ సహాయం మరి ఎలా కలగదు నాకు. నేను ఎవరు నమ్మట్లేదు ప్రభువా, ఎవరు ఆశ్రయించట్లేదు మిమ్మల్నే. నేను నా ప్రభు, నా సృష్టికర్త, నా తండ్రివి, నేను తల్లి గర్భంలో నన్ను చూసిన దేవుడు నాయన. నీకు నా శరీరంలో అణువును తెలుస్తుంది. సొంత చేతులను చేశావు కదా. ఆయన సొంత చేత మనం చేస్తాడు కదండి. మనం ఆయన చేతి పని, మనలో ఆయనకు మరిగింది ఏదీ లేదు. కాబట్టి అట్టి సృష్టికర్త చేతికి మన జీవితాన్ని అప్పగించి ఆశ్రయిస్తే విడిపించకుండా ఉంటాడా? తప్పక విడిపిస్తాడు. భక్తుల సాక్ష్యం ఏంటంటే, అయ్యా నేను ఆశ్రయించాను, నాకు సహాయం. చూడండి 8వ కీర్తన 8వ మాట చూడండి ఒకసారి. 8:7 చూడండి, ఎవరైబడింది అక్కడ. యెహోవా ఆశ్రయము, నా కేడము, నా హృదయము, ఆయన నమ్మిక ఉంచాను కనుక నాకు సహాయము కలిగను. కావున నా హృదయము. 27కి వెళ్తే ఒక్కసారి 27కి వెళ్ళినట్టయితే ఒక్కసారి చూడండి. 10వ వచనం, నా తల్లిదండ్రులు నన్ను విడిచిన. ఎంత గొప్ప మాట కదండి. ఎవరు విడిచిపెట్టింది? యెషయా ప్రభు అంటాడు, స్త్రీ తన గర్భము బిడ్డను కలిగిన మానుతుందా? వాళ్ళైన మరుస్తాను, నిన్ను మరువను. అరచలు నేను చెక్కాను. అందుకంటాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరా అంటే అర్థం ఏంటి? ఆదుకొనును, నడిపించును, సహాయము చేయను. ఎవరు విడిస్తే కన్నా తల్లి తండ్రులు విడిచినా కూడా ఆయన ఆశ్రయిస్తే, ఆయన మీద ఆనుకుంటే, ఆయన మీద ఆధారపడితే, ఆయనకి జీవితాన్ని అప్పగిస్తే ఆయన్ని పరమ తండ్రి అయినప్పుడు మాకు ఇచ్చింది మాట, యెహోవా నన్ను చేరదీయను. నువ్వు ఎవరి ఉంది నీ నమ్మిక? నువ్వు ధైర్యంగా ఉన్నారంటే మనకు కొన్ని పరిస్థితులు కావాలి. నెలాఖరు అయిపోగానే 1వ తారీఖు కల్లా ఎంత వచ్చే సామాన్ ఇంట్లో ఉండాలి. ఇక రేపు దేవుడు ఉండకూడదు. చేతి నిండా డబ్బులు ఉండాలి. అదేందో డబ్బు ఉంటుంది, ఒక ధైర్యం కదా. ఏమి లేవనుకోండి, బిక్కు బిక్కు అంటూ ఉంటాం, రేపెందా గబుక్కు ఏమైనా వస్తే పరిస్థితి. కానీ దేవుడు ఆశ్రయించేవారు దీనికని భయపడతారా? ప్రతిరోజు ప్రార్థన చేస్తాం కదా, మా అనుదిన ఆహారం మాకు దయచేయి. ఈ ఆహారం అది అనుదిన ఆహారం అంటే. అందుకే ఇశ్రాయేలు ప్రభు ప్రతిరోజు ఉదయం నేను మన్నాతో తృప్తిపరిచాడు. ఏ రోజుకి ఆ రోజు కూర్చుకోవాలి. ఒక్క పూట రాత్రి అది ఉందా మరుసగా అయిపోతుంది, పురుగు పట్టింది, కుళ్ళిపోతుంది, వాసన కొట్టింది. కానీ
ఒకరోజు వస్తాయి. ఏ రోజు అది? శుక్రవారం మొత్తం 2 రోజులు గుర్చుకోవాలి. శనివారము విశ్రాంతి దినము బెడ దొరకదు, అది పాడు కాదు. చూడండి దేవుని కృప. అర్థం కాని సంగతి అది. 5 రోజులు ఒక్క పూట గడిస్తే పాడైపోద్ది. విశ్రాంతి దినాన 2 రోజులు దినం ఏం పాడు కాదు. ఏంటి అద్భుతం ఇది? అంతెందుకు, మందస్థములో 3 వస్తువులు ఉంటాయి. నిబంధన పలకలు ఉన్నాయి. హెబ్రీ పత్రిక తీయండి, హెబ్రీ పత్రిక. నిబంధన మందస్థములో అందులో రెఫరెన్స్ చెప్పండమ్మా. 9:4 కొంచెం ముందు వచ్చినాం. మొదటి నిబంధనకైతే శవానిమములను ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అది దీపస్తంభమును బల్లయు రొట్టెలను ఉండెను. దానికి 2వ తేదీ కావాలా అతి పరిశుద్ధ స్థలం ఉంది. అందులో సువర్ణ దుపార్తియు అంతటను బంగారు రేకులతో తాపడిన మందస్సము ఉండెను. ఏముందండి? మందస్సము. ఆ మందస్సములో మన్నా కలిగిన బంగారు పాత్ర. ఎవరేంటండి? ఆ మందస్సములో మన్నా. ఏంటా మన్నా? ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరములు వారు కనానుకు చేరి ఆ మొదటి ఆహారం తినినదాకా 40 ఏండ్లకు పైగా దేవుడు ప్రతి దినము వారికి ఇచ్చిన ఆహారం అది. నాకు చెప్పుకున్నాం, ఒకరోజు గడిస్తే ఏమైపోద్ది? ఆహారము పడైపోద్ది. వారంలో ఒకరోజు మాత్రం దానికి ఎక్స్పైరీ డేట్ ఇలా దేవుడు ఒకరోజుకి పెంచాడు. ఒకరోజు ఇంకో 24 గంటలు పెంచాడు. ఎందుకు? మీకు దొరకదు కాబట్టి అది పాడుగాదు అన్నాడు. అయితే ఇక్కడ చూస్తే ఈ మందస్సములో మన్నా కలిగిన బంగారు పాత్ర. ఇశ్రాయేలు ప్రజలు వారి జ్ఞాపకార్థంగా మర్చిపోకుండా ఈ మందస్సములో నిబంధన పలకలు ఉన్నాయి. దేవుడి చేతితో రాయబడ్డ రాతి పలకలు ఉన్నాయి. రెండవదిగా చదువు ఒక్కసారి. మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలు ఉన్నాయి. ఎక్కడ? మందస్సములో. ఆనాడు చిగురించిన ఆ చేతికర్ర వాడిపోలేదు. బంగారు పాత్రలో ఉంచిన మన్నా పాడు కాలేదు. మందస్సం పట్టబడేదాకా. మనసము పట్టబడేదాకా. కారణం ఏంటి? దేవుని సన్నిధిలో ఆయన మనతో ఉన్నప్పుడు ఆయన ఇచ్చే జీవము, ఆయన ఇచ్చే కాపుదల, దానికి సూచన. ఆయనలో మనం జీవిస్తే ఎలా ఫలిస్తామో, ఎలా అభివృద్ధి పొందుతామో, ఎలా సంరక్షించబడతామో దానికి సాదృశ్యం అది. జ్ఞాపకం చేసుకో. ఎవరు నీ ఆశ్రయమో? ఎవరు ఆశ్రయిస్తున్నావు నీవు? లోకాన్ని, లోకాశ్రలను ప్రేమిస్తూ లోకమయ శ్రమను నువ్వు ఆశ్రయ పెట్టుకుంటే ఏమైపోతావు మన జీవితాల్లో? అందుకే భక్తుడు అంటాడు, రాజు నమ్ముడు యెహోవాను ఆశ్రయించుట మేలు, మనిషి నమ్ముడు యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే వాడి సంకల్పం నాడే నశించును. కానీ ఎవరికి యాకోబు దేవుడు సహాయుడుగునో, ఎవడు తన దేవుడు యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు. దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద ఆశ్రయించాలి. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, నీకు బాధలు నెమ్మది కావాలంటే ప్రభు దగ్గరికి రా, ఆయన ఆశ్రయించు. ఆయన ఆశ్రయించే వారికి ఏమీ కొదువుగా ఉండదు. ప్రతి స్థితిని మార్చే దేవుడు, ప్రతి స్థితిని మార్చే దేవుడు. మొట్టమొదటి ఏంటి చెప్పండి? వాక్యం మీద బ్రతికించే వాక్యము. రెండోదిగా దేవుని ఆశ్రయించుట. దేవుని కూర్చొని బయట ఆశ్రయించుట.
మూడవదిగా చూస్తే చూడదైతో బాధల్లో నెమ్మది, కష్టాలు రాకుండా మానవు, శ్రమలు వస్తూ ఉంటాయి, వేద కలుగుతుంటుంది, కానీ నెమ్మది పొందాలి అంటే ప్రార్థన. మూడవదిగా ప్రార్థన. 42వ కీర్తనకి వెళదాం. 42వ కీర్తన 42 దేతో 42:11. నా ప్రాణమా నువ్వు ఏలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన రక్షణకర్త నా దేవుడు, ఇంక నేను స్తుతించగలను. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. ఆయన వైపు చూస్తే, ఆయన మొర పెడితే, ఆయన నిరీక్షణ అయినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన సమాధానపడినప్పుడు, ఆయన వేడుకున్నప్పుడు కృప చూపి నెమ్మదినిచ్చే దేవుడు. ఈరోజు జ్ఞాపకం చేసుకోకసారి కష్టం కలగ కానీ శ్రమ కలగ కానీ ప్రార్థించే జీవితాలు. గొప్ప విచారకుల సంగతి ఏంటంటే అందరూ తాము ప్రార్థన చేయమని, అందరు కబుర్లు వెళ్తే ప్రార్థన చేయమని, ప్రతి సంఘానికి కబుర్లు వెళ్తే ప్రార్థన చేయమని, మనం మాత్రం చేయం కదా. సంఘం ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? బయట తిరుగుతూ ఉంటాం, లేదు ఇంట్లో పడుకొని టీవీ చూస్తూ పడుకుంటాను. ఇప్పుడు సంఘం ఏం చేయాలంటే ఇక్కడ ప్రభుత్వం ప్రార్థన చేశాను నా కోసం, ప్రార్థన చేశాను నా కోసం అడుగుతావు, కానీ నువ్వేం చేస్తున్నావు ఆ టైంలో? చెప్పండి, నువ్వేం చేస్తున్నావు ఆ టైంలో? హిజ్కియాకు మడకాయ రోగం వచ్చింది. వాటి తీసుకొచ్చింది ఎవరు? యెషయా ప్రవక్త. యెషయా ప్రవక్త దేవునితో ముఖాముఖి మాట్లాడేవాడు, ముఖదర్శనం చేసినవాడు. హిజ్కియా ప్రవక్త గారు దయచేసి నా కోసం ప్రార్థన చేయండి అన్నాడా? ఎందుకనలేదు? చెప్పండి, ఎందుకనలేదు? వచ్చాడు, వార్త చెప్పాడు, దేవుడు పంపాడు, నువ్వు మరణమైపోతున్నావు, నువ్వు బ్రతకవు, ఇల్లు చక్క పెట్టుకొని చెప్పి వెళ్ళిపోతాడు. ఏం మాట్లాడలేదండి. ఒక విషయం ఆగయ్యాల కోసం ప్రార్థన చేయని మాట కూడా లేదు. తనంతడు తానే గోడ వైపు ముఖం తిప్పుకొని మొదలుపెట్టాడే ప్రార్థన. ఇలాంటి ప్రార్థన చిన్న ప్రార్థనే, కానీ బలమైన ప్రార్థన. ఎన్ని గంటలు చేశాడు? 3 సెంటెన్స్ అంటే అయ్యా దేశం జ్ఞాపకం వినపడిందా లేదా ప్రార్థన? వెంటనే కబురు చేసి రాజ్యమంతా ఉపవాసం నా కోసం కదా మనం చెప్పేది అదే. ప్రతి కుటుంబం ఉపవాసం నుండి గోరిపట్ట కట్టుకోండి, నీ రాజు బ్రతకాలంటే ప్రార్థన చేయండి. ఆజ్ఞ జారీ చేయలేదు. ప్రవక్తలను పిలిపించి నా కోసం దేవుని వేడుకొని చెప్పలేదు. వ్యక్తిగతంగా తనకు తానుగా దేవుని వైపు తిరిగాడు, నిష్ఠ ఉంచాడు, విశ్వసించాడు, ప్రార్థించాడు. ప్రార్థనకు జవాబు పొందుకున్నాడు లేదా? పొందుకున్నాడు. ఎలా నెమ్మది కలిగింది? ఎలాంటి బాధ తెలుస్తుంది? అది ఎలాంటి బాధ? ఒకసారి తీయని వాక్యంలో చూస్తే మరణకరమైన రోగము అంటే ఆ రోగం వస్తే చావాల్సిందే ఎప్పటికైనా. ఆ దేవులో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా చాలు. మనకు మాట చెప్పాలి అంటే దేవుని దగ్గర నుంచి చేసిన సెంటెన్స్ అది. ఏమని? నువ్వు బ్రతకమని చెప్పింది ఎవరు? డాక్టర్ కాదు. నువ్వు బ్రతకమని చెప్పింది గొప్ప గొప్ప వైద్యులు కాదు, దేవుడే. ఎవని ప్రాణము దేవుని చేతుల్లో ఉందో, జీవమానాలు ఎవరి చేతుల్లో, ఆయన కబురు చేశాడు బ్రతకమని. ఆయన బ్రతకండి బ్రతుకుతాం మనం. కానీ ఆ బాధలో, ఆ శ్రమలో, ఆ దుఃఖములో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుని నిర్ణయాన్ని కూడా మార్చింది. ఎవరు ప్రార్థన చేస్తే? తనకు తానుగా. సహోదరుడికి వెళ్తాం, అన్నా
లేదా అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, అప్పుడు చేసి పంపుతాడు. అతను గుర్తుంటుందండి ఆయనకి? గుర్తుంటుందా? ఎంత గొప్ప సేవకుడైనా ఉత్తరాలు రాస్తావు, ఫోన్ చేస్తావు, వెంటనే ప్రార్థన చేస్తావు. ఆ తర్వాత నువ్వెవరో ఆయన ఎవరో. కానీ శ్రమ పడుతుంది ఎవరు? దుఃఖంలో ఉంది ఎవరు? కష్టంలో ఉన్నది ఎవరు? వేదంతో ఉన్నది ఎవరు? స్వస్థ కావాల్సింది ఎవరికి? నెమ్మది కావాల్సింది ఎవరికి? బాగుపడాల్సింది ఎవరు? వాళ్ళు సమీపిస్తే దేవుడు సహాయం చేయడా? తప్పక చేస్తాడు. మనం అడగాలి. మన కన్నీరు, మన దుఃఖం ఇతరుల కన్నా నీకు, నీ దేవునికి బాగా తెలుసు, ఇంకెవరికి తెలియదు. నీ హృదయ వేదన నీకు తెలుసు, నీ తర్వాత నీ దేవునికి మాత్రమే తెలుసు. నీ స్థితి నీకు, నీ దేవునికి, ఇంకెవరికి అర్థం కాదు. అది ఇంకెవరికి అర్థం కాదు. కొంచెం ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు, పట్టించుకోరు. కానీ దేవుడు అలా అందుకంటాడే, తండ్రి విషయం కూడా నేను ఇవిడవని దేవుడు అంటాడు. మరువను ఎడవాయన అంటాడు ఆయన. ప్రార్థన నెమ్మదినిస్తుంది. ప్రార్థన జీవితాన్ని మారుస్తుంది, స్వస్థపరిచిద్ది, బ్రతికిస్తుంది, స్థితి మారుస్తుంది, ఆశీర్వాదం తీసుకువస్తుంది. దావీదు చేసే ప్రార్థన చేస్తాండి, ప్రభువా నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము దీవించబడాలి. ఎవరు ఆశీర్వాదం కావాలంటే దేవుని ఆశీర్వాదం. ప్రార్థించే అనుభవం నీకుందా? ఎడతెగక ప్రార్థన, హెచ్చుగా ప్రార్థన చేయాలి. బలమైన ప్రార్థన. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, నా మందిరము సమస్త జనులకు. ఏ మందిరం? ఎందుకు ఆ పేరు పెట్టాడు? ప్రార్థనా మందిరం అని కదా. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఆరాధన ఉంటుంది, వాక్యధ్యానం ఉంటుంది, కానీ దేవుడు ఏమైనా కావాలని కోరుకుంటున్నాడు చెప్పండి? ప్రార్థన మందిరం కదా. మరి మన సంఘాలు ఎలా ఉన్నాయండి? ఒకరోజు ప్రత్యేకంగా ప్రార్థన అంటే ఎవరు ఉన్నాం ఆ రోజు? శుక్రవారం విజ్ఞాన ప్రార్థన కదా, గుర్తు కదండి. నెలలో మాత్రం వస్తాం చివరి రోజు, చివరి శుక్రవారం. మిగతా వారమేమై దేవునికి ఇష్టమైనది నువ్వు అడగటం కదా. ప్రార్థన అంటే నువ్వు దేవునితో చేసే సహవాసం, దేవునితో మాట్లాడటం. ఆయన వినాలని ఆశపడుతున్నాడు, నీ స్వర వినాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు పిలిస్తే, ప్రభువా నువ్వు ఆయన సన్నిధికి వస్తే, నీ పిలుపు విని నీతో కూర్చొని ఆశపడుతుంటే ప్రార్థన అంటే మనం లెక్కలేదు. బైబిల్ చదువుతాం, గణగణ చదువుతాం, పాటలు పాడతాం, ఆరాధిస్తాం, స్తుతిస్తాము, ఎన్నో పరిచయాలు. కానీ ఒక్క అరగంట, ఒక గంట ఆయన సన్నిధిలో మోకరించాలంటే, ప్రార్థన చేయాలంటే, వ్యక్తిగత ప్రార్థన కానీ, సంఘ ప్రార్థన కానీ, సహవాసకుడిగా ప్రార్థన కానీ వల్ల కానే కాదు. మనకి ఎలా మారుతాయి జీవితాలు? ఎలా మేలు పొందుకుంటాం? ఎలా కృపణ పొందుకుంటాం? ఎలా నివినభము దేవునికి తెలుస్తుంది? ఎవరో నీ కోసం ప్రార్థన చేయటం కాదు, మనము ప్రార్థించాలి. బైబిల్లో అన్నిటికన్నా ఒక శ్రేష్టమైన ప్రార్థన తెలుసండి, హన్నా ప్రార్థన. ఎవరు ప్రార్థన అండి? హన్నా ప్రార్థన. దేవుడితో మొదటి గంటలు ఒక్కసారి ప్రార్థన గురించి ధ్యానం చేద్దాం, ముగిస్తాను. తర్వాత వచ్చే వారి మధ్య ధ్యానం చేద్దాం. ప్రార్థన మూడవదిగా ప్రార్థన, హన్నా ప్రార్థన. మొదటి గంటలతో ఆమె చేసే ప్రార్థన చూడండి. ఇన్ని అంశాలు ఉన్నాయి అక్కడ. మొదటి సమయాలు, మొదటి అధ్యాయము. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి ఎక్కడ శిలోకులో దేవుని మంది ఆయనకు వచ్చి కూర్చొని యెహోవా సన్నిధిని ఏం చేస్తుందండి? ప్రార్థన చేయుచు, బహుగా ఏడ్చుచు. చూడండి, అయితే కొన్ని ముఖ్యమైన మాట్లాడారు. సైన్యములకు అధిపతి యెహోవా. ఎవరంటే ఈమె? ఎలా అయింది దేవుని సేవకురాలు? ఎలా దేవుని సేవకురాలు? మందిలో పరిచయం చేస్తుందా? షిలోహులో మందిరములో ఏలీతో ఉండి పరిచయం చేస్తుందా? లేదు కదా.
3 సార్లు మాట్లాడుతున్నాడు. నీ సేవకురాలైన నన్ను నాకు కలిగి ఉన్నా ఏం చూడాలి? మన శ్రమ చూచేది ఎవరు? మన శ్రమ చూచేది ఎవరు? దేవుడే. ఒప్పుకుంటుంది, అయ్యా నా శ్రమను చూడు, నీ సేవకురాలైన నన్ను మర్చిపోవద్దు, జ్ఞాపకం చేసుకో. నీ సేవకుడైన నాకు ఎవరు కావాలంటండి? ఒక మగబిడ్డ. ఏం ఆడపిల్ల వద్దా? ఎందుకు మగపిల్ల ఎందుకు అడిగింది? ఆమె కావాల్సింది ఏంటి? గొడ్రాల్ అనే పేరు పోవాలి, అంతే కదా. ఆడపిల్ల అయితే మగపిల్ల అయితే ఆమె ఎంత పోవాలంటే గర్భం రావాలంతే, బిడ్డలు కలగాలంతే. కానీ ఇక్కడ ప్రత్యేకంగా నాకు మగపిల్లవాడు కావాలి. అంతేకాదు వాడు పుడితే వాడి తల మీదకి క్షోరక తినడానికి రాకుండా వాడు బ్రతికినట్టును నేను వారి యెహోవాకు నీకు అప్పగింతును. చాలు. ఎందుకు 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 సమయాలు దేవునికి కావాలి? ఇన్ని సంవత్సరాలుగా వస్తుంది కదా మందిరానికి ఇచ్చినకు, ప్రతి సంవత్సరం వస్తుంది కదా, ప్రతి ఏటా వస్తుంది కదా, భర్తతో పాటుగా ప్రతి ఏటా ఏడుస్తుంది. కానీ ఈసారి ఆమె చూచిన ఆ స్థితి, మందిరంలో ఆమె చూసిన స్థితి దేవుని దగ్గరికి ఇది ఈ తీర్మానం కోసం నడిపించిన ఒక తీర్మానం ఏంటి తెలుసండి? ఏలి వృద్ధుడైపోయాడు. యాజకుడు ఎవరు అప్పటికి? ఏలి గారు. స్థూలదేహి. మందిరంలో పరిచర్య జరగట్లేదు, సంఘంలో పరిచర్య జరగట్లేదు. ఎందుకు తెలుసండి? పరిచయం ఎలా ఉంటాడు మందిరంలో? మళ్ళాగా తీరుబడిగా వచ్చి నిదానంగా వచ్చి పాటలు పాట పాడి మనం నిలబడి ప్రాణం చేసుకోవడం కాదు. ప్రత్యక్ష గుడారములో ఎప్పుడు ఆకాశం అగ్ని దిగి వచ్చిద్దో, దాని దహించిద్దో. ఇంకో సంగతి తెలుసా? అన్యాగ్ని తీసుకొచ్చి ఎవరు? అన్యాగ్ని తీసుకొచ్చింది ఎవరు? దాతాము. అన్యాగ్ని అంటే ఏంది? అన్యాగ్ని అంటే ఏంది? బయట నుంచి అగ్ని తెచ్చాడు, ఇంటి దగ్గర నుంచి. మరి బలిపీఠం ఎలా మండాలి? దేవుని సంచి అగ్ని దగ్గర వచ్చి మండిస్తే తప్ప మనం మండించడానికి లేదు. అది మన అగ్గిపొలలు, మన వెలుగులు పైకి కాగడాలు దేవుడు అంగీకరించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి బలిపీఠంలో నుండి దహన బలిని మండిస్తే ఆ అగ్ని ఆరిపోకుండా చూసుకోవాలి. అంతేగాని బయట నుంచి తేకూడదు. యాజకుడు ఏంటి తెలుసండి? దహన బలి తీసుకురాగానే బలిపీఠం దహించాలి, దాన్ని ఒలిచి ప్రక్కన పెట్టేయాలి, రక్తం తీసుకోవాలి, పరిగెత్తుకుంటూ ప్రత్యేక గ్రామానికి వెళ్ళాలి, ప్రోక్షించాలి, అక్కడ దీపం వెలిగించాలి, దీపం సవరించాలి, లోన దీపం ఆరిపోకూడదు, ఒత్తులు సరిచేస్తూ ఉండాలి, సన్నిధి బల మీద రొట్టెలు పెట్టాలి. ఇదంతా యాజకుని పని. ఏలీ గారు వృద్ధుడైపోయాడు, నడవలేని స్థితి. మందిరములో పరిచయం చేసేవాడే లేరు. ఉన్న ఇద్దరు కొడుకులు ఏమయ్యారు చెప్పండి? ఇద్దరు కొడుకులు ఉన్నారు కదండి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఎవరు? హోఫ్ని, ఫినిహాసులు. మన వాళ్ళు ఏమైపోయింది చెప్పండి? మందిరానికి రావడానికి జనం భయపడుతున్నారు కదా, బలి ఇవ్వటానికే భయపడిపోతున్నారు. ఓ మాట చెప్పాలంటే మందిరములో, ప్రత్యక్ష గుడారములో, సంఘములో క్రమము లేదు, పరిచర్య సరిగా జరగట్లేదు. బాధ కలిగింది ఆమెకి. అయ్యో మా దైవజనుడు ముసలివాడైపోయాడు, కొడుకులు చూస్తే వారి వల్ల మందిర పని పాడవుతుంది తప్పితే మందిర పని జరగట్లేదు. ఇప్పుడు కావాల్సింది నాకు బిడ్డల కన్నా కూడా మగబిడ్డ వస్తే ఇదిగో ఆ తరువాత ఈ మందిరంలో వాడు సేవ చేయాలి. తెలుసా ఎందుకు మగపిల్లలు అడిగాడు? ఎందుకు ఆమె తీర్మానం మారిందో? ప్రత్యక్ష గుడారంలోని పరిస్థితి ఇచ్చిన తర్వాత సరిగా అక్రమంగా సేవ జరిగిపోవటం, అనేకులు ఏలీ కుమారుల ద్వారా వారి
ప్రవర్తన ద్వారా, వారి చెడుతనము ద్వారా దేవుని దూరం అయిపోవటం చూచి తట్టుకోలేకపోయింది హన్నా హృదయం. అందుకే కన్నీటితో, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సేవకులను అయ్యా నన్ను కరుణించు, ఒక్క మగబడిని నా కోసం కాదయ్యా నీకోసం. వాడు పుట్టిన మొదలుకొని క్షణకత్తి వేయకుండా నీకు పరిచర్య చేస్తాడు కదండి. ఎలాంటి ప్రార్థన ఇది? త్యాగపూరితమైన ప్రార్థన. యాకోబు భక్తుడు, మీరేమి అడిగినా కూడా మీ భోగాలు అడుగుతున్నా కూడా మీకు దొరకటం లేదు కదా. మీరేమి అడిగినా కూడా దీనికోసం అంట మీ భోగాల కోసం అడుగుతున్నారు కాబట్టి మీకు దొరకట్లేదు. అన్నకి ఎందుకు దొరికింది? తన కోసం అడగలేదు, దేవుని కోసమై, ఆయన మందిరం కోసమై, పరిచర్య కోసమై, ప్రత్యక్ష గుడాములో యథావిధిగా సేవ జరగడానికి కోరుకుంది. అందుకే ఎంత వయసులో పరిచయం ఆరంభించాలో తెలుసండి సమూయేలు. దేతో సమూయేలు చూడండి, ఎంత వయసులో పాలు విడవగానే చూడండి 3వ అధ్యాయము 23. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగా. కానీ ఆమె తనను కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారుని పాలు మాన్పించు వరకు పెంచుచుండెను. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగానే ఆ బాలుని ఎత్తుకొని, అంటే నడిచే వయసు కూడా కాదు కదా, ఎత్తుకొని 3 కోడెలను 9 పిండిని దర్శపు తిత్తిని తీసుకొని షిలోహులో మందిరానికి వచ్చింది. ఒక కోడెను వధించి తీసుకువచ్చి, ఇట్లా నా ఏళ్ళవాడా ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీ నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసినామని ఆయన అనుగ్రహించాడు. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను. నేను ఆ బిడ్డను 11 2:11 అయితే బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య 2:11 పరిచర్య చేయుచుండెను. పరిచర్య చూడంత తేడా కూడా అయిపోయిందో, ఎంత తేడా కూడా అయిపోయిందో. చిన్న పిల్లవాడి ప్రభు సమర్పించి, ఎందుకు తెలుసా? ఆ ప్రార్థన సంఘం పట్ల, మందిరం పట్ల, పాడైపోయిన మందిరం పట్ల. ఒకవేళ నా యజమానుడు, నా సేవడు చనిపోతే, దైవజనుడు చనిపోతే, పచ్చడి ఆగిపోతే ఎవరు కొనసాగించేవారు? ప్రభువా, కొడుకులు భ్రష్టు అయిపోయారు, ఇదిగో నువ్వు బడినిస్తే ఆ బడి చేస్తాను నీ పరిచర్య. కాదంటాడు దేవుడు? చెప్పండి, కాదంటాడు దేవుడు? గర్భం ఉండగానే సమూయేలు ప్రతిష్ఠించాడు. అందుకే బాల్యంలోనే క్రమం నేర్చుకున్నాడు, పరిచర్య క్రమము. యాజకునికి ఏలికి సాయపడుతూ ఉన్నాడు. కొడుకులు ఏం చేస్తారు? బయట గాలికి తిరుగుతుంటే సమూయేలు ఎక్కడ? మందిరంలో పడుకునేది ఎక్కడ తెలుస్తాడు? దీపం ఆరిపోక మునుపు మందిరంలో మనసులో పండుకుంటే నువ్వు పిలిచాడు. ఎవరిని? సమూయేలు. ఎంత వయసులో? బాలుడుగా ఉండగానే. ఎంత గొప్పదనితే కదండి. ఏ ప్రవక్త పిలవదైన బాల్య వయస్సులో తల్లి ప్రార్థన, తల్లి నేర్పించిన విధానము. అందుకే అన్న గొప్ప ప్రార్థన పరైపోయింది. అంత ఊరుకున్నాడు దేవుడు. దేవునికి ఒకటిస్తే ఎన్ని రెట్లు ఇస్తాడు దేవుడు చెప్పండి? 8 పిల్లలు అనుకుంటున్నారు. ఎవరికి? యెహోవా హన్నాను దర్శింపగా చూడండి 21 ఆమె గర్భవతి అయి, ఎంతమంది అండి? సమూయేలుకు బదులుగా ఒక్క సమూయేలు దేవునికి ఇస్తే 3 కుమారులు, 2 కుమార్తె. ఎంతమంది? 5. ఎలా వండుకుంది? దేవునికి సమర్పించి. అడిగింది ఎవరిని? ఒక బిడ్డ ఇచ్చానయ్యా, ఒక బిడ్డ నీకు ఇచ్చేస్తాను, నీ పరిచర్య చేస్తాడు.
ప్రభు ఎంతమంది ఇచ్చాడండి? 6 సమయం కలపొద్దా? అప్పుడు 4 కొడుకులు 2 కూతుళ్ళు. ఇది కదా ఆశీర్వాదం అంటే, ఇది కదా నెమ్మది అంటే. నెమ్మది దేని ద్వారా? ప్రార్థన ద్వారా. ఈజీగా నెమ్మది పొందాడు. బడక శరీరం కూడా చెప్పలేడు. రాచపుండు క్యాన్సర్ అంతే వాడు చెప్పారంటే చివరి స్టేజ్. ఇప్పుడే బతకట్లేదు, చివరి స్టేజ్ వస్తే ఆ రోజులు ఎలా ఉండేది. కానీ దేవుడు ఎలా బతికించాడో తెలుస్తాయండి. దేవుడు ఎలా బతికించాడు? అంజూరు పండ్ల ముద్ద తీసుకుని కట్టు అన్నాడు. చెప్పండి, అంజూరపు ఒక్క హిజ్కియా తప్పితే ఇంకెవరు అలా బతకలేదు. అదే మందైతే ఈ పాటికి అందరం కట్టుకునేవాడు అంజూర పండ్లన్నీ. దేవుడికి చెప్తే అంజూర పండ్ల ముద్ద కూడా ఏమవుతుంది? మందుగా మారింది. దేవుడు సెలవిస్తే, ప్రవక్త చెప్తే ఎరుకో నీళ్ళు, యొర్దాను నీళ్లు ఏమైపోతాయి? కుష్ఠరోగాన్ని అనిపిస్తాయి. ఈ సంగతి తెలిసి అందరూ క్యూ కట్టారనుకోండి, ఎక్కడికి? నదికి. కుష్ఠరోగులంతా నయమాను తప్ప మరొకరు బాగుపడా లేదు. లేకపోతే ఈ పాటికి తిరణాలు అయిపోయేది అన్నాడు. ఒక పుణ్యక్షేత్రం అయిపోయేది అన్నది. కుష్ఠరోగులంతా 40 మునిగి స్వస్థ పొందేవాడు. ఒక నయమాను తప్ప. అది ఆయన ఆశ్రయించేవారు, ఆయన స్వరం వినేవాళ్ళు, ఆయనకు మొక్కేవారు, ఆయన అడిగేవారు. ఈరోజు నెమ్మది కావాలా ప్రతి స్థితి నుంచి. ఎన్నో సమస్యలే మన జీవితాల్లో, నెమ్మది లేని జీవితాల్లోనే, మన కుటుంబాల్లో ఏదో ఒక సమస్య నుంచి వెంటాడుతూ ఉంది. బిడద కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్యతలు కావచ్చు, ఇంకా చెప్పుకొని ఎన్నో స్థితులు కావచ్చు. వీరన్నిటికీ జవాబు మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన వాక్యాన్ని గైకోను, వాక్యం దగ్గరికి రా, బ్రతికించే వాక్యం అది. ఆయన మాట. ఆయన ఆశ్రయించు, కాపాడే దేవుడు. ఆయన ప్రార్థన చేయి, ముఖం తిప్పుకునేవాడు కాదు. మనకైనా కష్టం అని అనుకోండి, తెలిసేవాళ్ళు మనం తప్పుకొని తిరుగుతారు. ఎందుకంటే వీళ్ళు నన్ను ఎక్కడ అడుగుతాడా అని కదా. మనం తప్పించి తిరుగుతారు. కనపడరు, మన కంట కూడా కనపడరు. దేవుడు అలా కాదు, మన ప్రభు అలా కాదు. మన దినాల లెక్క తనకి తెలుసు. తల్లిదండ్రులు ఉండగానే కళ్ళు మనం చూచాయి, పిడమగా ఉండగానే మనం చూసిన దేవుడు ఆయన. ఆయన దగ్గర ఎవరి దగ్గర వెళ్తావు నువ్వు? ఇది ఏ స్థితి అయినా సరే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అలా చెప్పుకొని ధైర్యపరుచుకోవాలి. నా దేవుడికి సమస్తము సాధ్యము. ఇదే కదా విశ్వాసం, ఇదే ఆశ్రయించడం, ఇదే కదా. నా దేవుడికి సమస్తము సాధ్యము. ఆయన చిత్తమది. కృప చూపితే కృప చూపుతాడు, లేదా ఆయనతో ఉంటాను నేను. ఆయన చిత్తమే. ఎందరూ ఆ రీతిగా బ్రతికించే వాక్యము ఆశ్రయించడానికి ప్రభు, నీ ప్రార్థన, ఈ 3 ఈ రోజున మన స్థితిని మార్చేగా ఉన్నాయి. ఏది లోపించింది జీవితంలో? వాక్యాన్ని ఆశిస్తున్నావా లేదా? వాక్య ద్వారా చేయబడుతున్నావా లేదా? నీ ఆశ్రము దేవుడైనా ఈ లోకమా, లోకాశ్చర్య, లోక సంబంధమైనటువంటి క్రాంతులు, హెచ్చింపుల? ఎవరికి నీ ప్రార్థన? నీ సృష్టికర్తకేనా, లేక వ్యర్థమైన వాటికి ప్రార్థన చేస్తూ ఉన్నావా? పరీక్షించుకుందాం ఈ దినాన. ఆశించే వారు సిగ్గుపడన్న కూడాను. ముఖం తిప్పే దేవుడు కాదు, దిగి వచ్చే దేవుడు, కృప చూపే దేవుడు, కనికరించే దేవుడు. ఒక్క మాట చేతి ముగిస్తాను. నిర్గమకాండానికి అదేతో ఇశ్రాయేలు గురించి బైబిల్ రాయబడిన మాట ఏంటంటే, నిర్గమకాండము 3వ అధ్యాయం 2వ అధ్యాయం ఏంటో ఆ చివరి వచ్చిన ముట్టని చూడలేదు. ఒకసారి ఒక్క నిమిషం. నిర్గమకాండము 2:24. కాగా
దేవుడు ఎక్కడి నుంచి మునిగారు వీళ్ళు? ఈ భూమి నుంచి మురుగుతూ ఉంటే ఫరోకి వినపడలేదు, చుట్టుపక్కల వాళ్ళకి దేగలగలేదు, ఇంకా కష్టం డబ్బు చేసే తప్పితే జాలి పడలేదు. కానీ దేవుడు వారి మూలుగులు వినను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలును చూచెను, వారి యందు లక్ష్యముంచెను. అంటే గురి నిలిపాడు. ఎంత ఆలోచించమంత కదండి ఇది. మన మూలుగు, మన కన్నీరు, మన దుఃఖము, రాత్రి వేళ పరుండి నువ్వు కాచే కన్నీరు ఎవరికి తెలియదు. కానీ నీ దేవుడు చూచే దేవుడు. నీ మూలుగు, దుఃఖముతో, భారముతో మాటే రానప్పుడు ఆత్మ చేసే మూలుగు సృష్టికర్తగా తెలిస్తే ఎవరికి అర్థం కాదు. అది మరి మూలుగులు విన్నాడు ఆయన, మరి దృష్టి పెట్టాడు. అంతేకాదు మరి మొర ఆయన దగ్గర చేరింది, మరి జ్ఞాపకం చేసుకున్నాడు, మన కోసం కార్యం మొదలు పెట్టాడు. అదే దేవుడు మనం కలిగి ఉన్నాం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడాను నెమ్మది కావాలా, సమాధానం కావాలా, స్వస్థత కావాలా, పరిస్థితి మార్చబడాలా, ఆయన అంగీకరించు. మనం రక్షణ పొందు, క్రీస్తు ప్రభువుని రక్షకుని అంగీకరించు. నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ఆయన కృష్ణుడిగా జీవించు. మన సొంత ప్రయత్నాల ద్వారా కానీ, మనం అనుకునే భక్తి క్రియల ద్వారా కానీ మన మీద మాత్రము నీతిమంతులుగా తీర్చబడము. క్రీస్తు ప్రభు రక్తమే మన నీతిమంతులుగా తీరుస్తుంది. మన హృదయ స్థితి గుర్తెరిగి దేవానిని పాపిని కరుణించమని ప్రభుని వేడుకొని పశ్చాత్తాపంలో సంధికి చేరి ఆ రక్తంలో కడగబడి ఆ నిబంధన చేసుకునే ప్రభువా, ఇక నా జీవితం నీకే, నా ప్రభువు నీవే, నా రక్షకుడు నీవని దేవునితో సమాధాన పడ్డ తరువాత నువ్వు చేసే ప్రార్థన, నీ విన్నపములు, నీ స్థితిని తప్పక గడించే దేవుడు ఆయన. కేవలము ఎవరు వస్తే రక్షణ కోసం ప్రభు దగ్గరికి వచ్చావా? రక్షణ లేకుండా, మన మనసు లేకుండా, స్వస్థ లేకుండా, కేవలం ఉద్యోగం కావాలనో, లేదు బాగుపడాలనో, ఆరోగ్యం కావాలనో దేవుని కాడికి వచ్చావా? వాక్యం ఉంటుంది, మనందరం ఎవరమంట భ్రష్టులము. తేడి కొడితే పత్రిక ఎంత ఏడుగంటాడు చూడలేదు. మనుషులందరికంటే భ్రష్టులము, దౌర్భాగ్యులము. చూడలేదు. 1 కొరింథీ 15:19. ఈ జీవిత కాలం అంటే ఈ లోకములో బ్రతికే కాలమే, నిత్యత్వము కాదు. ప్రభు ఇచ్చే శ్రేష్టమైన బహుమానం ఏంటంటే ఆరోగ్యం కన్నా, స్వస్థ కన్నా, నెమ్మది కన్నా, వీటన్నిటికన్నా ప్రభు ఇచ్చే ఏకైక ఇవ్వలేని రక్షణ భాగ్యము, నిత్య జీవము. మనం ఏం చేస్తామంటే ఏశావులాగా ఒక పూట కుడి కోసం ఏశావు ఏం చేస్తాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్మేసిన భ్రష్టుడు, వ్యభిచారని వాక్యం చెప్పింది. ఈ లోకంలో ఈ పూట కోసం, ఈ లోకంలో ఇదిగో ఈ రోజు కోసం, ఈ అక్కడ కోసం తప్పితే ఆయన తినంత సవాసం లేదు, నిత్య జీవనం చావచ్చు లేదు. అందుకంటాడు చూడండి, మనము ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమని ఎడలా మనుషులందరికంటే దౌర్భాగ్యులము. దౌర్భాగ్యులు అంటే ఎవరంటే దౌర్భాగ్యులు ఎవరంటాడు? ఏమంటారు దౌర్భాగ్యులని? మీరు పొందడానికి, సాయం పొందడానికి సాయం ఉన్న అడగనవారు దౌర్భాగ్యులు. తమతో తాముగా దౌర్భాగ్య స్థితి విడిపోతారు వాళ్ళు. ఎందుకంటే వారికి మార్గం తెలుసు, విడుదల పొందాలని తెలుసు, కానీ ఆ దగ్గరికి రారు, ప్రభు దగ్గరికి రారు. కేవలం ఈ జీవిత కాలమే, బతికిన రోజులే, మరి ఆ తర్వాత యుగాలు నిరంతరం ప్రభుత్వం ఉండాలి కదా, పాట పాడతాం నిరంతరంతో జీవించాలని ఆశ బ్రతికిస్తుందంట.
ఆయన బ్రతికిస్తే ఈ పని చేస్తావా? బ్రతికేలా ఉంటుందా? నిరంతర పోతూ ఉండాలి ఆశ నీకుంటే ఎలా జీవిస్తావు నీవు నేను? ఆయనకి ఇష్టలుగా. ఎవరికి ఇష్టలుగా? ఆయన సంతోషపెట్టేవాడు. ఎవరు సంతోషపెట్టేది? ప్రభువుని. ఆయన కోసం ఇవన్నీ విడిచిపెట్టి ఇవన్నీ మర్చిపోయి ఈరోజు గడిస్తే చాలు. మోసం చేసిన, ద్రోహం చేసిన, అన్యాయం చేసిన నేను నెమ్మదిగా ఉంటే చాలు, నేను బ్రతికితే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు. ఎంతవరకు అంటావు? ఎంతవరకు అంటావు? ధనవంతుడు విస్తారుగా పంట పండింది, సంవత్సరాల తరబడి ఆస్తి సమకూర్చుకున్నాడు. శుభ్రం నా ప్రాణమా తినము త్రాగము సుఖించు. సంవత్సరాల తరబడి నీకు సమృద్ధిగా పంట సమకూర్చబడిందంటే ఇప్పుడు ఉంటాడు. వెర్రివాడ ఫుల్ రాత్రి ప్రాణాన్ని అడుగుతున్నారు. ఇవన్నీ ఎవరివైపోతాయి? ఎవరైపోతాయి ఇవన్నీ కూడాను? దేవుడు లేకుండా, దూర భయం లేకుండా, రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, పశ్చాత్తాపడకుండా, ప్రభుతో సమాధాన పడకుండా నీవెన్ని చేసినా, ఎంత ఈ లోకంలో నువ్వు సంపాదించినా, ఎంత ప్రయాసపడ్డా వ్యర్థమే కదా. మొట్టమొదట నువ్వు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, నువ్వు అంగీకరించాలి, కుమార్తెగా మార్చబడాలి. తదుపరి పరవధులతో పాటుగా తన చిత్తములో సమస్తం సమకూర్చే దేవుడు ఆయన. అందరూ ఈరోజు నిజమైన పశ్చాత్తాపం, నేను రక్షణ జీవితంలో ఉంది, నాకు అంత జీవితమా? సరిచేయబడు, పశ్చాత్తాపడు, దేవుడితో సమాధానపడు. ఇది అనుకూల సమయం. ఇది ఈరోజు ఇప్పుడు ఈ క్షణం మనది. ఒక గంట తర్వాత, ఒక గంట చాలండి జీవితాలు మారిపోవటానికి. ఒక గంట చాలు, 10 నిమిషాలు చాలు, 10 నిమిషాలు చాలు. 10 నిమిషాల తర్వాత ఎవరు ఎలా ఉంటారో ఎవరో చెప్పలేము. ఇలాంటిది మన బ్రతుకు. ఎంత అసహ్యపడతాం, వ్యర్థంగా ఎంత డంబంగా ప్రవర్తిస్తాం. నాకేమనుకుంటాం మనం? 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది తెలియదు కానీ మన అతిశయం ఎలా ఉంటుందంటే, అందుకే వాక్యం ఉంటుంది, ఈ జీవితకాలం మట్టుకే నువ్వు ప్రవేశించావంటే నువ్వు దౌర్భాగ్యుడవే. ప్రభునికి కావాలి ఆయస్. ఎందుకంటే ఈ లోకముల కన్నా కూడాను పరలోకములు ఆయనకి కావాలి. ఆయనని ఉండాలి. ఆయనతో నువ్వు నిరంతరం జీవించాలి ఆయనతో పాటుగా. అది మర్చిపోవద్దు. పరలోకము నరకము ఎప్పుడు మర్చిపోకూడదు. 2 చోట్ల తినే వాస్తవము. ఈ లోకంలో అన్నీ కూడా లయమైపోతాయి, ఆశ్రితాన్ని కాలిపోతాయి. భూమి ఆకాశాలు మహాగణతలు లయమైపోతాయి. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఇవేవి మనతో రావు. ఇవేవి మనతో చనిపోయినా రావు, ప్రభొచ్చినా రావు. ఇక్కడ వదిలిపెట్టాల్సిందే. ఏదయ్యా అంటే నీ ఆత్మ, నీవు ప్రభుతో ఉండాలి. ఇవన్నీ విడిచిపెట్టాల్సింది. ఏది రాదు మనతోటి. ఈరోజైనా ఏది మేలు కర్మ కూడా తిరిగి దాన్ని ప్రేమించు. ఏ ప్రభువు నీకు రక్షణగాడు ఆయన సేవించు, ఆయనతో సమాధానపడు. వాక్యాన్ని ప్రేమించి వాక్యం ద్వారా బ్రతికించబడు. ఆయన ఆశ్రయించు, ఆయననే ఆశ్రయించు, కృప చూపుతాడు. యథార్థమైన ప్రార్థన కావాలి, యథార్థమైన ప్రార్థన కావాలి, కన్నీటి ప్రార్థన కావాలి, హెచ్చుగా ప్రార్థన చేయాలి, బలమైన ప్రార్థన కావాలి, ప్రార్థనలు ఎదగాలి. ఈ 3 మన స్థితిని మార్చి నెమ్మదినిచ్చే, దేవుని ద్వారా పొంది నెమ్మది మనకి ఇచ్చే ఈ 3 కారణాలు. ఈరోజు అట్టి జీవితాలతో దేవుడితో సమాధానపడి వాక్యం ద్వారాను, ఆయన ఆశ్రయించడం ద్వారాను ఎడతగని ప్రార్థన ఎలా ఉంటే చెప్పండి ఒక్కసారి. ఒక్క మాట ముగిస్తాను చూడలేదు. ఫిలిప్పీ పత్రిక 4:6 నుంచి చూద్దాం, చదివి ముగించుకుందాం. చివరిగా ఎలా ప్రార్థన చేయాలో దేవుడి ప్రార్థనకు ఇష్టం చెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4:6-7 దేనిని గూర్చి చింత అంటే దిగులు. మనకు అదేగా దిగులు. ఇప్పుడు ప్రతిదీ దిగులే. భవిష్యత్తు, ఆరోగ్యము, ఉద్యోగము, వివాహము, పిల్లలు, వారి భవిష్యత్తు, వారు ఎలా బతుకుతారు, వాళ్ళది ఏదైనా బతకాలి, దేవుని ఏదైనా పోషించాలి. వాళ్ళు దిగుపడిపోతాం మన పిల్లల కోసం. ప్రతిదీ చింతే. ప్రభు ఏమంటాడు అసలు వాస్తవ వాక్య ప్రకారంగా? మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, ఆయన మీ గురించి
చింతిస్తున్నాడు. నువ్వు దిగులు పడడం వల్ల ఆయన ఆలోచిస్తుంటే నీ ఆలోచన ఏం చేస్తా చెప్పండి. మనం ఆలోచిస్తావు, మా ప్రణాళికలు వేస్తావు, ఇలా జరిగిద్దా? నువ్వు దిగులు పడతావు, అన్నం తినవు, కన్నీరు కారుస్తావు, జరిగిద్దా? అదే దేవునికి అప్పగించు. కార్యం సఫలం చేసి దేవునికి అప్పగించు. అందుకంటాడు, దేని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంగా దేవుని దగ్గరికి తీసుకురావడానికి లేదు. అది ఏదైనా సరే ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతాపూర్వకంగా మీరు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చే దేవునికి సమాధానం యేసుక్రీస్తు వారి హృదయ కావలి ఉంటుంది. ఎప్పుడు స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ ఆశ్రయించి మన భారాన్ని మన చింతను దేవునికి అప్పగించినప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చి దేవుని సమాధానం ఉంటుంది, కావాలంటుంది. నెమ్మది సమాధానము ఆయనే. ఏ చింత, ఏ దిగులైనా, ఏ పరిస్థితులకు అప్పగించే కళ చేసుకోవద్దు, ఆయన చూసుకుంటాడు. దేవునికి ఇచ్చిన తర్వాత నువ్వు కంట్రోల్ చేయొద్దు దేవుణ్ణి. ప్రభా ఇలా చేయి, అలా చేయదనొద్దు. ఆయన పద్ధతులు వేరుగా ఉంటాయి. ఆయన ఎలా చేయాలి ఆయనకు తెలుసు. మనం కళ్ళు చేస్తున్నామంటే చిక్కుములు పడిపోతాయి. ఒక్కసారి దేవునికి ఇచ్చిన తర్వాత ప్రభువా నీ చిత్తములో మీరు ఎలా చేస్తారు ఆ రీతిగా ఈ కార్యము సఫలం చేయండి అని ఆయనకు అప్పగించి ధైర్యంగా ఉండు. అన్నాడు. గొప్ప విషయం ఏంటంటే ప్రార్థన చేస్తుంది కదా, ఇక బైబిల్ అన్నమాట, నాట నుండి ఆమె దుఃఖముగా ఉండుట మానేను. గడుపు లేదు ఆమెకి. నమ్మిన దేవుని దుఃఖమంతా ఎగిరిపోయింది. దాని ఫలితమే సంవత్సరానికల్లా బిడ్డను సమయంలో పొందుకుంది. దేవునికి ఇచ్చి కూడా దిగులు పడుతున్నావుంటే, దేవునికి ఇచ్చి కూడా నువ్వు ఏడుస్తున్నావుంటే, దేవునికి ఇచ్చి కూడా చింతపడుతున్నావుంటే నువ్వు నమ్మలేదు దేవుని, ఆశ్రయించలేదు దేవుని. దేవుని కన్నా నువ్వు గొప్పడువా, గొప్పదనవా? ఆయన తెలుసు కదా ఏదైనా చేయాలో. నువ్వు దేవుడికి సహాయం ఇవ్వాలా? ఈ సృష్టిని చేసిన దేవుడికి ఎవరు సహాయాలు ఇచ్చారా? సకల జ్ఞానమునకు ఆయన ఆధారభూతుడు కదా. ఏ కార్యం ఎలా చేయాలో ఆయనకు తెలుస్తుంది కదా, మనం చెప్పనక్కర్లేదు. మన ప్రార్థన కూడా అదే, ప్రభా ఇలా సహాయం చేయండి, ఈ వ్యక్తి ద్వారా సహాయం చేయండి, ఈ వ్యక్తి మనసు మార్చండి. అవసరం లేదు. దేవునికి అప్పగించడమే పరిపూర్ణంగా విశ్వాసంతో నా దేవునికి అప్పగించాను, ఆయన చూసుకుంటాడు. ఈజీ చేసింది అదే. జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రార్థన చేశాడు, ఇకేం చేయలేదండి. ప్రభు కలగ చేసుకొని ఏషియా 8 దాటకమును మళ్ళీ వెళ్ళాడు. నా జీవనంలో అధికారి అయిన ఈజీ దగ్గర తిరిగిపో, నువ్వు కన్నీళ్ళు విడిచి నేను చూచాను. కన్నీళ్ళు విడిచుట చూచాను. కన్నీటి ప్రార్థన అలవాటు ఉందా? ఒక్క మాట అడుగుతాను, ఎప్పుడు కన్నీరు వస్తుంది? ఎవరైనా మాట అంటే అది రోషం వస్తే ఏడుస్తావే. ఒక మాట అంటే జల కన్నీళ్ళు రాలిపోతాయి. నీ హృదయం ఉన్న భార గురించి, నీ ఆరోగ్యం గురించి, నీ బిడ్డ గురించి, నీ భవిష్యత్తు గురించి ఆయన దగ్గర కన్నీరు కావాలి కదా, మనుషులు కావాలి కదా, దేవుని దగ్గర కన్నీరు కావాలి కదా. ఈజీగా కన్నీరు కారిస్తే ప్రభు అంటాడు, ఈజీగా కన్నీటికి ఎంత విలువ ఉందంటే, ప్రవక్త అంతపురం దాటి వెళ్ళకముందే ప్రభు మరలా పిలిచాడు, ఏషియా తిరిగి వెనక్కి వెళ్ళు, నా జలధికారి దగ్గరికి వెళ్ళు, చెప్పు నీవు కన్నీళ్ళు ఊడ్చి నేను చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నీకు ఆయుష్ని ఇస్తాను. 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను. ఏంటిది? పరిపూర్ణంగా దేవుడికి అప్పగిస్తేలా ఉంటుంది. ఇదే సరైన ప్రార్థన. బైబిల్ ఎంతమంది ప్రార్థన యోధులు, ఎంతమంది విశ్వాసులు వారి జీవితాల ప్రార్థనలు గొప్పగా పొందుకున్నారు కదా. మనందరి ఇప్పుడు మనం పెట్టాడు కదా, మనకు ఆయన సహాయం చేస్తాడు కదా. ఈరోజు నెమ్మది కావాలా? ఇప్పుడు రక్షణ పొందు. మనం ముఖ్యంగా ఈ లోపు కష్టాల కన్నా వేద కన్నా మన పాపము మనకు భారం అయిపోతుంది. పాప భారం, అతిశయాల పాపాలండి. ఆ భారం తీసేదేస్తే మన ప్రతి పాపమును
విసిరికొట్టే దేవుడు ఆయనే. బంధకాలు తెంచేస్తాడు ఆయనే. ఆ పాప భారం పోయిన తర్వాత అన్నీ తేడా కనపడతాయి నీకు. ప్రభువును చూస్తావు, ఆయన మహిమను చూస్తావు, ఆయన కార్యాలు అర్థమవుతాయి. అందుకే మనం రక్షణ పొంది విశ్వసించి ఆశ్రయించి ప్రార్థించు, కృపను పొందుకుందాం. అడి కృప పరిశుద్ధాత్మ దేవుడు రోజు నీకు నాకు మనకు దయచేయను గాక. తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రతి భారాన్ని ఈ రోజున ప్రభుత్వం మోపుదాం. అది ఏ సమస్య అయినా సరే, ఏ అక్కరైనా సరే, ఏ ఇబ్బంది అయినా సరే, ఎలాంటి స్థిరమన్నా సరే ఆయన తోసివేసేవాడు కదా. గుర్తిరిగి వాక్యం ద్వారా బలపరచబడుతూ మనలాగే జీవించిన ఆ భక్తుల జీవితాలు ఎలా దేవుడు కార్యం చేసినా జ్ఞాపకం చేసుకొని వారిని ఎలా ప్రవర్తించాలో గుర్తు చేసుకొని ప్రభువును ప్రార్థించి విశ్వసించి కృపను పొందుకుందాం. మన కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు, సంతోషంగా మార్చే దేవుడు ఆయన మాత్రమే. మన స్థితిని మార్చి మన బాధల్లో నెవనిచ్చేవాడు ఆయనే. ఆయన వాక్యమే, ఆయన ఆశ్రయించుటే ఆయన చేసే ప్రార్థనే. ఇదే ముందైనా సరిచేయబడి ఆయన మాత్రమే చూద్దాం, కృపను పొందుకుందాం. తల వంచండి, ప్రార్థన చేస్తుంది కూడా.